అందరికీ నమస్కారం. శనివారం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయితో ఏదో దాడి జరిగిందో దాని మీద ఈ రోజున విజయవాడ పోలీస్ కమిషనర్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ చూసిన ఎవరికైనా సరే, ఒక సామాన్య మానవుడికి కూడా ఈయన పోలీసు అధికారి ఎలా అయ్యాడనేది ఖచ్చితంగా అనుమానం తలెత్తుతుంది. దాడి జరిగి 48 గంటలైంది. ఒక 8 టీములు వేసామన్నారు. ఇంతవరకు ఏమీ ఐడెంటిఫై చేయలే. పైగా ఆయన ఏం చెప్తాడంటే, ఆ రోజు 24 కెమెరాల ఫుటేజ్ మేము పరిశీలించాం. కెమెరా కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి రాయి సైజుని ఐడెంటిఫై చేయలేక ఫోర్స్ ఎన్నికలేక పంపించాం, దానికోసం చెప్పి అంటాడు ఆయన. అదే కమిషనర్ ఇంకొక లైన్లో రాయి అరచేతి సైజు ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు నుదుటిని రాసుకుని వెళ్ళి పక్కన ఉన్న వెల్లంపల్లి గారికి మీద పడి గాయాలైనవి అని చెప్తాడు ఆయన. మరి అంత క్లారిటీకి ఈయన చెప్పినప్పుడు ఎక్కడో ఒక వీడియో ఫుటేజ్లో ఉండాలి కదా. అంటే రాయి సైజు కూడా ఇంకా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉంది. ఇక రెండో విషయం, పోలీస్ సెక్యూరిటీ ఫెయిల్యూర్. ఇది పూర్తిగా పోలీసు వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇవాళ సిపి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సే ఉదాహరణ. ఆయన ఏది కూడా స్పష్టంగా చెప్పలేకపోయాడు. మీడియా అడుగుతున్న ప్రశ్నలకి ఒక్కటి మటుకు స్పష్టంగా చెప్పాడు. అది ఎయిర్ గన్ కాదు, క్యాట్ బాల్ కాదు, ఎవరో బలంగా ఇసిన రాయి అరచేతి సైజులో ఉందన్నారు. కానీ మనకున్న సమాచారం ప్రకారం బస్సుకిను ఆ స్కూల్ బిల్డింగ్ నుంచే నిజంగా ఇసిరితే ఆ స్కూల్ బిల్డింగ్కి ఓ 30-40 మీటర్లు ఉందనేది అంచనా. అంటే ఒక అరచేతిలో పట్టే ఒక పెద్ద రాయిని అంత స్పీడ్గా ఇసరాలంటే ఆ వ్యక్తి ఎంత బలంగా ఉండాలి, ఆ వ్యక్తి కరెక్ట్గా సీఎం మీదగే పడేంత పర్ఫెక్ట్ త్రోయర్ కూడా అయి ఉండాలి. సిపి గారు స్పష్టంగా చెప్తున్నాడు, రాయి బలంగా తగిలిందని. అందుకే నుదుటిని రాసుకుని వెళ్ళినా కూడా పక్కన ఉన్న వెల్లంపల్లి గారి మీద పడి ఆయన కూడా గాయాలైనాయి అని చెప్పి. మరి ఈ విభిన్నమైన స్టేట్మెంట్లు, 8 టీములు మేము పెట్టాం, ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి 48 గంటలు అయిపోద్ది. ఇప్పుడు 7 గంటలు, ఇంకో గంటకు 48 గంటలు అవుద్ది. మరి ఏమన్నా ఒక అనామకుడిని తీసుకొచ్చి చూపించి వీడియో అంటారా? నిజమైన నిందితుడిని పట్టుకుని అతను రాయి వేసే కారణం ఏంటి, ఎందుకు ఇస్తాడు అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పగలుగుతారా అనేది పోలీసుల యొక్క నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, పోలీసులు ఎవరికి దాసోహం చేయాల్సిన పని లేదు, నిజాయితీగా పనిచేస్తారని మేము అనుకుంటున్నాం. రెండోది వైఫల్యం. కరెంటు తీసేశారు, చెట్లు నరికేశారు. ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి చెట్లు నరకడం, తీగలు కట్ చేయటం, ఇదంతా సెక్యూరిటీలో ఒక భాగం అంటున్నారు. నిజంగా సెక్యూరిటీలో ఒక భాగం అవుతే నువ్వు సీఎం నడిచే దారిలో పెద్ద బిల్డింగ్ మీద కనీసం ఒక కానిస్టేబుల్ అన్నా పెట్టాలి. నువ్వు 14 మందిని 22 కిలోమీటర్లో పెట్టానంటున్నావు. 14 మందిలో పక్కన ఉన్న బిల్డింగ్స్ మించి ఇటువంటి థ్రెట్ ఉంటుందనే కదా నువ్వు చెట్లు వైర్లు పీకేసింది. అయినప్పుడు ఎందుకు పెట్టలేకపోయావు? ఒక బిల్డింగ్ మీద ఒక కానిస్టేబుల్ అన్నా. మరి సీఎం గారు ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు దిగి వచ్చేస్తారు. చెట్లు నరికిస్తున్నావు, కరెంటు తీగలు కట్ చేస్తున్నారు. కరెంటు లేనప్పుడు సీఎంకి ఎటువంటి సెక్యూరిటీ ఉండాలి? ఆయన బస్సు మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్లడ్ లైట్లు ఉండాలి, ఆయన చుట్టూ కూడా ఫ్లడ్ లైట్ వాచ్ ఉండాలి. మరి ఈ ప్రోటోకాల్ మరి పోలీసుకి తెలియదా? తెలిసినా ఏమవుద్దులని చేశారనేది పోలీసులు సమాధానం చెప్పాలి. ఇవాళ ఆయన పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మట్టుకి ఈ స్క్రిప్టు ఆయన సొంతం కాదు, తాడేపల్లి నుంచి వచ్చిందనేది స్పష్టంగా కనపడుతుంది. రెండోది హత్యాయత్నం. నిన్న కొన్ని మీడియాల్లో, వైసీపీకి సంబంధించిన మీడియాలో హత్యాయత్నం, ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం. ఈ రాయితో ముఖ్యమంత్రిని చంపొచ్చు అని కనుక పోలీసు వ్యవస్థ నమ్మితే, చంద్రబాబు నాయుడు గారు విసిన రాయి ఆ రోజు పక్కన సిఎస్ఓ మీద తగిలి గాయమైంది, అది హత్యా ప్రయత్నం కాదా? ఏ సెక్షన్ పెట్టారప్పుడు? ఆ కేసు ఏమైంది? మరి డీజీ సమాధానం చెప్పాలి కదా దీనికి. ఇవాళ ముఖ్యమంత్రి మీద జరిగిన రాయిదే హత్యా ప్రయత్నం అనుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్ల దాడిని హత్యా ప్రయత్నం కాదా? అప్పుడు ఏ సెక్షన్ పెట్టారో ఆ కేసు ఏమైంది? కాబట్టి ఇటువంటి చీప్ పాలిటిక్స్ మరి వైసీపీకి అలవాటు.
అందులో భాగం. ఇవాళ ప్రజలు ఎవరు నమ్మట్లా ఇది. ఇంకొక విషయం ఏంటంటే 8 గంటల 4 నిమిషాలకి రాయితో దాడి జరిగింది. వెల్లంపల్లి గారికి గాయమైంది, ముఖ్యమంత్రికి గాయమైంది. ఈయన గవర్నమెంట్ హాస్పిటల్లో 11 గంటలకు వెళ్ళాడు. అంటే ఆ గాయంతోనే ఆయన ఈ బస్సు యాత్ర సాగించి ముగిసే టయానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను ముఖ్యమంత్రిని ఒకటి అడుగుతున్నా, ఆ రోజున ఎయిర్పోర్ట్లో నువ్వు కోడెకత్తి కేసులో ఈ పోలీస్ వ్యవస్థ మీద, ఈ హాస్పిటల్స్ మీద నమ్మకం అని చెప్పి ఫ్లైట్కి హైదరాబాద్లో చేయించుకున్నావు నువ్వు ట్రీట్మెంట్. మరి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం అర్థం ఏంటి? అది కూడా 3 గంటల తర్వాత. అదేదో పెద్ద సర్జరీ జరిగినట్టు దానికి ఒక మీడియా కవరేజ్ ఇచ్చి, మరి ఈ రకమైన పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలి? సింపతి కోసమా? ప్రజలు మోసం చేయటమా? అంటే ముఖ్యమంత్రికి ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టం. అలాగే ప్రతిపక్ష నాయకుడి మీద ఇటువంటి జరిగినప్పుడు ఈ విధంగా పోలీసు వ్యవస్థ ఎందుకు స్పందించలేదు? ఇది రాజకీయం కాదా? దీన్ని ఏమంటారు? అసలు పోలీసు వ్యవస్థకి సిగ్గుందా? నువ్వు 1400 మంది పోలీసులు పెట్టి ఎవరో ఒక ఆకతాయో లేకపోతే ఒక కావాలనో లేదంటే ఇంకొక ఎవడో ఒక రాయి విసిరితే నువ్వు ఇవాళ చెప్పిన సమాధానాలు యువర్ అన్ఫిట్ యాజ్ టు బి కమిషనర్ ఆఫ్ ది పోలీస్. 8 బృందాలు పంపించాం, దర్యాప్తు చేస్తున్నాం, 48 గంటలైంది. ఇంకా గట్టిగా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ గోల పెడితే ఎవడో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపించి వీడియో వేసిందని చెప్పి వాడిని బ్లాక్ అండ్ బ్లూ కొట్టి ఆ కోడికత్తి శ్రీనివాస పరిస్థితి తెచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత వైఫల్యం అనేది ఇవాళ ఈ సంఘటనలో తెలుస్తుంది. అలాగే వైసీపీ వాళ్ళు కూడా పచ్చి రాజకీయం, దిగజారిన రాజకీయాలు. నేను ఒకటి అడుగుతున్న వైసీపీ నాయకులంతా, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్ల దాడికి ఏ సెక్షన్ పెట్టారో ఆ కేసు ఏమైంది? ఇవాళ వెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు పెడతారు. దీని మీద పూర్తి ఎంక్వైరీ అయ్యేటప్పటికి ఎలక్షన్ అయిపోద్ది. అంటే ఈ లోపు ఎవరినో ఒకరిని బలి చేయటం. ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద సానుభూతి వస్తుందా? హత్యా ప్రయత్నం జరిగిందా? ఇవన్నీ ప్రజలు ఎవరు ఆలోచించట్లా. ఎందుకంటే ముఖ్యమంత్రి నిజాయితీ ఆ రోజున విశాఖపట్నంలో జరిగిన కోడికత్తి కేసులోనే ఇవాళ వరకు నిందితుడికి బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాజకీయాల్లో రాజకీయం చేయొచ్చు, కానీ దిగజాడు రాజకీయం ఈ రకంగా చేయటం అనేది వైసీపీకి కాదు. వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఓడిపోతున్నామని తెలిసిన ఒక డెస్పరేషన్లో వాళ్ళు ఉండి దీన్ని రాజకీయం చేసుకున్నారు. అలాగే పోలీసు వ్యవస్థ కూడా సిగ్గుపడాలి. డీజీపీ వాళ్ళ అసాధారణమైన పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ బంద్, చెట్లు కొట్టేయటం, కరెంటు వైర్లు కొట్టేయటం. మరి ఇంత చేసి సెక్యూరిటీ ఫెయిల్ అయిందంటే సిపి రిజైన్ చేయాలా? వాళ్ళు ప్రశ్నపెడతాం కాదు. సిపి రిజైన్ చేసి ఉంటే సిపి నిజాయితీని మేము ఖచ్చితంగా అభినందించేవాళ్ళం. నువ్వు 48 గంటలైనా కూడా చిన్న క్లూ, ఒక పక్కనేమో అరచేతిలో రాయి ఉందంటావు, రెండో పక్కేమో ఈ వీడియోనంతా కూడా ఫోర్సెన్కి లేకపోతే పంపించాం క్లారిటీ కోసం. ఆ కెమెరాలన్నీ 2 మెగాపిక్సెల్ కెపాసిటీ ఉంది, మా హై డెన్సిటీ కెమెరాలు లేవు అక్కడ, కాబట్టి మాకు క్లారిటీ లేదంటున్నావు. హై డెన్సిటీ కెమెరా పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. డ్రోన్ కెమెరాలు లేవు, డ్రోన్లను దించేశారు ఆ రోజున. అంటే ఇన్ని వైఫల్యాలు కప్పిపించుకోవడానికి మీరు రేపు ఎవరినో ఒక అనామకుడినో లేదా అమాయకుడినో తీసుకొచ్చి బలిపోసం చేయటం అనేది పోలీసు వ్యవస్థకు వెనతో పెట్టిన విద్య. అలాగే వైసీపీ నాయకత్వం కూడా ఇదేదో పెద్ద ప్రపంచానికి వచ్చిన విపత్తులాగా హత్యా ప్రయత్నాలు, అంటే వాళ్ళ బాబాయిని చేసింది హత్య కాదు, గుండెపోటు, ఇది హత్యా ప్రయత్నం. కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఈ పార్టీ వలన వచ్చినందుకు ప్రజల్లో గుర్తించడం జరిగింది. ఏదైనా ఇంకా 20 రోజులు భాగ్యం ఇది. ఏది జరిగినా కూడా ప్రజలు ఎవరు పట్టించిన పరిస్థితి లేదు. జగన్ మీద హత్యాప్రయత్నం జరిగిందా, లేదంటే ఆయనకు 2 కుట్లు పడ్డాయా, వెల్లంపల్లికి కన్ను మీద గాయమైందా, ఇవేవి ప్రజలు పట్టించుకోవట్లేదు, నువ్వు చెప్పుకుంటే తప్ప. ఎందుకంటే మీరు 8 గంటలు జరిగితే 11 దాకా గవర్నమెంట్ హాస్పిటల్కి క్యాంప్ అయిన తర్వాత వెళ్ళారంటే ఆ గాయం యొక్క తీవ్రత అందరికి అర్థమవుతుంది. కోడికత్తి కేసులో ఎమ్మటే నువ్వు నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోయావు హైదరాబాదు. మరి ఇక్కడ ఎమ్మటే అంబులెన్స్ ఉంటుంది కదా వెనకాల,
మరి అంబులెన్స్లు ఎమ్మటి తీసుకురావాలి కదా గవర్నమెంట్ హాస్పిటల్కి. నిజంగా అంత తీవ్రత ఉండి నిజంగా అది హత్యా ప్రయత్నం అంటే ఈ రాసుకున్న ఎల్లో మీడియాకి, ఈ బ్లూ మీడియాకి హత్యా ప్రయత్నం ఏంటో సిఆర్పిసి కింద కానీ లేకపోతే ఐపీసీ కింద కానీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చదువుకో. చట్టాలు మీడియాలో నా పేపర్ ఉంది కాబట్టి రాసుకుంటే కుదరదు. హత్యా ప్రయత్నం అంటే ఏంటి, దానికి ఒక స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. రాయదగిలితే హత్యా ప్రయత్నం అనుకుంటే ఈ ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల కేసులు పెట్టుకోవాలి. రాళ్లదాళ్ళు జరిగినప్పుడు జరిగే ప్రతి గాయానికి హత్యా ప్రయత్నం అని పేరు పెట్టుకుంటే. కాబట్టి వైసీపీ ఇంత దిగజాడు రాజకీయాలు చేసిన అవసరం లేదు. ఎందుకు చేస్తుందంటే ఓడిపోతున్న భయం పట్టుకుంది. ఓడిపోతారు కూడా ఖచ్చితంగా. జూన్ 4 తర్వాత ప్రమాణ స్వీకారం చేసే చంద్రబాబు నాయుడే. అది తెలిసి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఇది మాస్టర్ ప్లాన్ చేసి ఇట్లా చేశారా, లేదంటే అసలు రాయి తగిలిందా లేదా, దండలో ఏదైనా పార్ట్ తగిలిందా లేదనేది ఆ యాంగిల్లో సిపి ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయనకి వేసిన ఒక పెద్ద గజమాల వలన అక్కడేమైనా గీసుకుందా, మరి వెల్లంపల్లి గారికి మాత్రమే ఆ రాయి తగిలిందా, ముఖ్యమంత్రి తగలలేదా, వీటి మీద ఎక్కడ సిపి మాట్లాడాల. ఆయన చెప్పిన రెండే విషయాలు, అది ఎయిర్ గన్ను కాదు, క్యాట్ బాల్ కాదు, అరచేతి దాంట్లో మందం పట్టే రాయేది, మేము వీడియో క్లారిటీ లేదు కాబట్టి ఫోర్స్ అండ్ క్లాక్ పంపించాము, 8 బృందాలు పనిచేస్తున్నాయి. ఇది ఆయన చెప్పిన సమాధానం 48 గంటల తర్వాత. కానీ తెలుగుదేశం పార్టీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంది, అది ప్రతిపక్ష నాయకుడైనా మాకు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రేపొద్దు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం అనేది తూర్పున సూర్యుడు ఉదయించడం అంత సత్యం. అప్పుడు కూడా ఈ వ్యవస్థ ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇటువంటి చేతగాని వ్యవస్థను పెట్టుకుంటే ముఖ్యమంత్రికి హాని ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి ఇవ్వాల్సిన సెక్యూరిటీలు ఇంత వైఫల్యం ఉంటే మరి ఆ అధికారులు నిజాయితీ పరులు అవుతే ఇప్పటికైనా జరిగిన పొరపాటు ఎక్కడ జరిగిందని స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. దాన్ని కరెక్ట్ చేసిన అవకాశం వ్యవస్థలో ఉంటుంది. మరి డీజీపీ దీని మీద ఏం ఇంతవరకు మాట్లాడాల, సిపిఏ మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి దిగజాడు రాజకీయాలు చేయొద్దని చెప్పి పోలీసు వ్యవస్థకు కూడా మేము సలహా చెబుతున్నాం. మీరు నిజాయితీగా ఉండండి, ఇది ఎలక్షన్ కోడ్ ఉంది, మీరే ఏ పార్టీకి చెంగు పట్టాల్సిన అవసరం లేదు. జరిగిన దాంట్లో నిజంగా నిందితులను పట్టుకొని ప్రజల ముందు పెట్టగలిగితే తెలుగుదేశం పార్టీ ముందు దాన్ని అభినందిస్తుందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఇది విచిత్రం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చెట్లు కొడతాం, కరెంటు తీగలు కట్ చేయటం. మరి ఏంటో మరి ఇది. మరి మోడీ గారు వచ్చినప్పుడు ఎక్కడ ఏమి ఒక చిన్న మొక్కను కూడా తీలా. మరి ఈయన సెక్యూరిటీ గురించి ఇంత చేస్తున్నప్పుడు 1400 మంది పోలీసులు 22 కిలోమీటర్లు మేము కవరేజ్ చేసామని చెప్తున్నాడు సిపి. మరి ఏం సెక్యూరిటీ చేశారు? కరెంట్ లేదని తెలుసు, మరి అక్కడ లైటింగ్ అరేంజ్ చేసుకోవాలి కదా, ఫ్లడ్ లైట్లు అరేంజ్ చేసుకోవాలి. పక్కన బిల్డింగ్స్ ఏమైనా ఉంటే దగ్గరలో 10-15 మీటర్లు కానీ బిల్డింగ్స్ ఉంటే పోలీసు కానిస్టేబుల్ని పెడతారు, అది చేయలా. ఇది ఖచ్చితంగా వైఫల్యం. నేను చెప్పేది అదే, మీరు కరెంటు తీసినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి క్యాన్వాస్ చేస్తున్నప్పుడు బస్సు మీదకి ఉన్నప్పుడు ఆయనకి కావాల్సిన లైటింగు, చుట్టుపక్కల చీకటిగా ఉండదు కాబట్టి ఫ్లడ్ లైట్లు వేసి అక్కడ నిజంగా ఏం జరుగుతుంది ఏంటనేది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. అది చేయలేదంటే ఏంటి? మీ వైఫల్యం. కరెంటు తీయటం అనేది ఒకవేళ ప్రోటోకాల్లో కరెంటు వైర్లు పైన ఉంటాయి కాబట్టి దగ్గరలో బస్సు ఎత్తులో ఉంది కాబట్టి ఏదైనా ప్రమాదం ఉందని తీయచ్చు. చెట్లు కొట్టేయడం ఎందుకు కొట్టేస్తున్నావు? చెట్ల చాటు నుంచి ఏదైనా ఇటువంటి ప్రమాదం జరుగుతుందని చెట్లు కొట్టేస్తున్నావు. మరి జరిగిన ప్రమాదానికి బాధ్యులు ఎవరు? నువ్వు చేసిన సెక్యూరిటీ మెజర్స్ అన్నీ ఫెయిల్ అయినాయి, వైఫల్యం కనపడుతుంది. దీనికి పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి. అదే ఆయన చెప్పిన ఆ స్టేట్మెంట్లోనే విభిన్నమైన కోణాలు కనపడుతున్నాయి. ఒక పక్కన అది ఎయిర్ గన్ కాదు, క్యాట్ బాల్ కాదు, అరచేతిలో పట్టే రాయి బలంగా వచ్చి తగిలబట్టి సీఎం గారి నుదుటిని రాసుకుని వెళ్ళి వెల్లంపల్లి గారి తగిలిందని చెప్తున్నాడు. అరచేతిలో పట్టే రాయి తగిలిందని సిపి చెప్పిన తర్వాత ఇంకా వీడియోని ఫోర్స్ అండ్ క్లాప్ ఎందుకు పంపించాలా? వీడియోలో క్లారిటీ ఉన్నట్టే కదా.
మళ్ళీ ఆయన చెప్తాడు అవన్నీ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ హై డెఫినేషన్ కెమెరాస్ లేవు అని. ఇది వ్యవస్థ. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొంత ఎక్విప్మెంట్ కొంటున్న ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తున్నప్పుడు టీవీ కవరేజ్లో హై డెన్సిటీ కెమెరా లేకపోవడం అనేది మరి ఇది కూడా ఒక వైఫల్యం కిందే వస్తుంది.